హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి బయలుదేరారు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే 400 ఎకరాల భూమి అమ్మాలని పెట్టిందో గవర్నమెంట్ అది విరమించిన వరకు బీజేపీ ఎట్లయినా అందరు పోరాటం చేస్తారు. మీకు చేతనైతే లేదా ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేసేసి బతకడానికి చూడొచ్చు బీజేపీ లీడర్లని కార్యకర్తలని అరెస్ట్ చేసి తీసుకోపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సిగ్గుచేటు. ఈరోజు సంక్షేమ హాస్టళ్లకు ఓన్గా బిల్లులు కట్టే చేత కాదు, కానీ ఈరోజు ఈరోజు భూములు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చూడొచ్చు బీజేపీ సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి తీసుకోబోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. బీజేపీకి బీజేపీ కార్యకర్తలకి అదే విధంగా పోలీసులకు మధ్యలో తోపులాట జరుగుతుంది. పోలీసులు బీజేపీ కార్యకర్తలని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే ఎమ్మెల్యేలకు మద్దతుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కు రావడం జరిగింది. కొద్దిమంది కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మొద్దని చెప్పేసి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ సంబంధించినటువంటి నేతలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఈ విషయం పైన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములను అమ్మొద్దు, ప్రకృతికి సంబంధించినటువంటి దాన్ని ధ్వంసం చేయదని చెప్పేసి కూడా నిన్న కిషన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. బండి సంజయ్ కూడా కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ భూములు ఉన్నాయో అవి అటవీ లక్షణాలు ఉన్నాయి, అటవీకి సంబంధించినటువంటి భూములు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మకూడదని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి నేపథ్యం. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతనే అమ్మాలి అనేటువంటి వేలం వేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అనేటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యం. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసులు కూడా ఉదయం నుండే భారీగా మోహరించి ఉన్నారు. ఇప్పటికే బీజేవైఎం అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో మేము హెచ్సికి వెళ్ళి తీరుతామని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలని తీసుకెళ్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్కి వస్తా అంటే కూడా అతన్ని రానినటువంటి నేపథ్యం. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ అదేవిధంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వాళ్ళిద్దరిని కూడా పోలీసులు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దృశ్యాలని మనం చూస్తున్నాం. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములని అమ్మకూడదనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు బీజేపీ హెచ్సియుకి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వెళ్ళి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు బయటకి వచ్చారు. ఇక్కడి నుంచి హెచ్సికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇప్పటికే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. మిగతా ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుండే ఇక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఒకవేళ
ఇక్కడ నుండి కనుక బయలుదేరితే వారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు భారీగా మోహరించి ఉన్నటువంటి నేపథ్యం, భారీ బందోబస్తును కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ సంబంధించినటువంటి నేతలు బయటకి రావడం జరిగింది. బయలుదేరుతున్నటువంటి సమయంలో వారిని అరెస్టు చేసినటువంటి నేపథ్యం, వాళ్ళు అరెస్టు చేసి బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. బీజేపీ ఎంపీలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కెమెరామెన్ విశ్వపాల్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. మెల్లగా బాబు ఇద్దరు కలిసి హెచ్యూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి బయలుదేరారు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాబు ఇద్దరు కలిసి మీరు నాతో ఎవరైనా పంపండి బయట మెల్లగా బాబు ఇద్దరు కలిసి మీరు నాతో ఎవరైనా పంపండి బయట మెల్లగా